ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సంక్రాంతి కానుకకు తెలంగాణ నుంచి పర్టికులర్గా హైదరాబాద్ నుంచి ఏపీలోని చాలా జిల్లాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎలాగైనా సరే గుడ్ న్యూస్ చెప్పాలని రేవంత్ సర్కార్ ప్రతిపాదిస్తోంది. తాజాగా R&B మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఏదైతే హైదరాబాద్ నుంచి వెళ్ళే ఏ వెహికల్స్కైనా సరే సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళే వాళ్ళ కోసం టోల్ ఫ్రీ ఏదైతే ఉందో దాన్ని వేవర్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు కోమటిరెడ్డి. నిజంగా ఇది హర్షణీయం అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3-4 రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచన చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు జనవరి 9 నుంచి 14వ తేదీ వరకు, అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే వాహనాలకు జనవరి 16 నుంచి జనవరి 18వ తేదీల్లో టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, NHAIకు, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకు కూడా లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి ఏటా సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పతంగి, కొర్లపహాడ్, చిల్లుకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉండడంతో సంక్రాంతి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం టోల్ ఛార్జెస్ మినహాయించాలని కోరడంపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏ విధంగా స్పందిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. నిజంగా టోల్ ఫ్రీ ఇస్తే బాగుంటుందా, టోల్ ఫ్రీ ఇవ్వకపోతే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.